నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 13వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈ రోజు ఫాల్గుణ మాస శుక్లపక్ష చవితి తిథి రాత్రి 1:25 వరకు, తదుపరి పంచమి తిథి అశ్విని నక్షత్రం సాయంత్రం 6:24 వరకు, తదుపరి భరణి నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:45 నుండి సాయంత్రం 4:13 వరకు, మరలా రాత్రి 3:25 నుండి రాత్రి 4:55 వరకు. అమృతకాలం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం ఉదయం 8:30 చంద్రాస్తమయం రాత్రి 9:36 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:56 వరకు. గుళిక కాలం ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. యమగణ కాలం ఉదయం 7:56 నుండి 9:26 వరకు. ఈ రోజు మాస వినాయక చతుర్థి. ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి రోజు భక్తులు ఉపవాసం ఉండి గణపతిని పూజిస్తారు. ఈ రోజు పుత్ర గణపతి వ్రతం. పాల్గొన మాస శుక్లపక్ష చవితి రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. సంతానం లేని దంపతులు ఈ రోజు ఉపవాసం ఉండి వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో వ్రతం ఆచరిస్తారు. ప్రత్యేక పూజ చేయలేని వారు గణేష అష్టోత్తర శతనామావళితో గణపతిని పూజించడం వలన వారికి త్వరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని విశ్వాసం. ఈరోజు శాంతా చతుర్థి. వ్యక్తిగత మానసిక అశాంతి నుండి బయటపడటానికి ప్రపంచ శాంతి కోసం భక్తులు రోజంతా మౌన వ్రతం ఆచరించి వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజు అభిజ్ఞ వ్రతారంభం, తిల చతుర్థి. పాల్గొన శుక్లపక్ష చవితి పంచమి తిథుల్లో భక్తులు ఈ వ్రతం ఆచరిస్తారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు రాకూడదు అని, చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురు కాకూడదు అని భక్తులు చవితి రోజు ఉపవాసం ఉండి పంచమి రోజున సంకటమోచన గణపతి స్తోత్రం చదువుతూ వినాయకుడిని పూజించి అనంతరం బ్రాహ్మణులకు తిలాదానం చేస్తారు. కొంతమంది ఈ రోజు ఈ వ్రతం ఆచరించి తదుపరి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో వచ్చే అన్ని శుక్లపక్ష చవితి తిథి రోజులలో ఈ వ్రతాన్ని కొనసాగించి ఆషాఢ శుక్లపక్ష చవితి రోజు ముగిస్తారు. ఈ వ్రతం ఆచరించే రోజులలో నువ్వులతో కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా గణపతికి నివేదిస్తారు. ఈ రోజు రాత్రి 1:25 నుండి రేపు సూర్యోదయం మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. పంచమి తిథి భరణి నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.